పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 30 మందిని హతమార్చిన ఘటన ఇవాళ మనం చూస్తున్నాము. ఈ సంఘటన పైన భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఈ దాడిపైన మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఫస్ట్ HMTV ప్రేక్షకులకి మీకు అందరికీ నమస్కారం అండి. మేమేం చెప్తాల్సున్నాం అంటే, రాత్రి జరిగిన ఘటన ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనము మాక్ డ్రిల్ చేస్తాము, ఈరోజు 7వ తారీఖు చేస్తామని చెప్పి కూడా ముందునే మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళపైన అటాక్ చేసినటువంటి త్రివిధ దళాల ప్రతి ఒక్కరికి, మన సహకరించినటువంటి దేశ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్రోహ చర్య, మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి మనం రావడం లేదు, కానీ POKలో చేస్తున్న ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడానికి ఏ నిర్ణయం అయితే ఇండియన్ ఆర్మీ తీసుకున్నదో దానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశ ప్రజలందరూ గర్వపడేదిగా ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి ఉగ్రవాద దాడులు చేసి 3 జైషే మహమ్మద్ సంస్థ అయితేనేమి, లష్కరే తోయిబా అయితేనేమి, ఈ సంస్థలందరినీ ధ్వంసం చేసినట్లు మనకు వెనుకడు వస్తుంది. క్లారిటీగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నిదానంగా ఒప్పుకుంటారు కూడా. నా ఉద్దేశం ఏమంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్య ప్రతిఘటనలాగా తెరపడుతోంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేయలేరులే, మనం ఏం అటాక్ చేసినా, ఉగ్రవాదులు పంపించినా POK ఆక్యుపేట్ చేసుకుంటూ ఉండొచ్చు, మనకు కూడా కట్టుబడి ఉంటారు అనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు తీసుకున్నటువంటి, మన ప్రధానమంత్రి ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయము మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాం. దేశ ప్రజలు కొద్దిగా నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చర్యలు నెక్స్ట్ జరగకుండా ఉండేదానికి ప్రతిచర్యగా తీసుకునే దానికి అందరూ సహకరిస్తున్నారు, సహకరిస్తారు కూడా. మనం చూసాం.